మొదటిసారిగా పీసీ బిడ్డ, అది కూడా జూబ్లీస్ అనగానే మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అలాంటి ఏరియాలో వెంకటేష్ గారి పేరు మారిమోగడాన్ని ఏ విధంగా చూసుకోవాలి? కార్పొరేటర్ అయింది కదా అన్నది కూడా ఒప్పుకుంటా. నా వాయిస్ని ఎక్కడ నా కౌన్సిల్లో కానీ బయట కానీ ఎమ్మెల్యే తప్పు చేసి కూడా గట్టిగా ఖండించి వాయిస్ ఇచ్చిన కార్పొరేటర్గా నిలబడిపోయినాను. మొన్నటి వరకు మీ పార్టీలో అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ గారు కదా, మీరు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా వారికి బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ఈరోజు దానం నాగేందర్ ని ఎవరన్నా ఎదుర్కొంటున్నారు, కొంతవరకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించిందంటే నాకు గెలిచి వెంకటేష్ గారు. నాకు నాగేందర్ వ్యక్తిగత మా కక్షలు ఏముండవు. నేను ప్రజలు ఇక్కడ 3 సార్లు గెలిపించి ప్రాంత ప్రజలకు మంచి అని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా నాగేందర్ తప్పు చేస్తే బరాబర్ ఖండిస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. సో వెంకటేష్ అన్న వెనక ఎవరు ఉన్నారా ఇంత గట్టిగా? అది కూడా దానం నాగేందర్ గారు. మా ప్రజలే మా ఆధారం. మళ్ళీ గెలుస్తారు అనుకుంటున్నాను. బరాబర్ గెలుస్తాం. జూబ్లీస్కు ఇంత మంచి కార్పొరేటర్ అయితే రాడేమో నాకు తెలిసి. వాళ్ళు ఎక్కడ అంటే మనకి మనం తప్పు కొట్టుకుంటున్నామా, లేకపోతే నిజంగా ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారు? నీ కెమెరా పట్టుకొని మొత్తం పులిందరు మొత్తం తిరిగి ఇందారు ఏమన్నా వెంకటేష్ అంటూ 100 రూపాయలు అడిగిన చూడు. గతంలో కార్పొరేటర్ ఇల్లు కట్టుకుంటే బోర్లు వేస్తే డబ్బులు తీసుకుంటారు, ఇల్లు బాల్కాలు కొడితే డబ్బులు తీసుకురు, అరుగు వేస్తే డబ్బులు తీసుకురు, రోడ్డు డబ్బు వేసుకుంటే కూడా డబ్బులు తీసుకుంటారు. మరి ఆ పేరు నాకు లేదు కదా. మీ ఏరియాలో రీసెంట్ గా బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ అనేది బలంగా జరిగిందన్న. కోట్ప్రవీణ్ లాంటి వాళ్ళు, కొంతమంది హిందుత్వవాదులు కూడా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా రేపన్నాడు ఏది ఉన్నా కలిసి వెళ్ళడానికి మీ అవసరం ఉందన్న మా కాకపోతే అన్నాడు. ఖచ్చితంగా పోతాం, వాళ్ళ పక్షాన్ని నివాడతాం, వాయిస్ బరాబర్ వినిపిస్తాం. ఒకవేళ రేపు ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోను, ఒక సామాన్య కార్పొరేటర్ ఒక మాజీ మంత్రి దానం నాగేందర్ పైన గెలుస్తాడా? రికార్డు ఇస్తాను, నేనుంటే గెలవచ్చు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే వెంకటేష్ గారు. సో కంగ్రాచులేషన్స్ అన్న, ఫస్ట్ టైం గెలిచి దాదాపు 4 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఎట్లా అనిపించింది అన్న మొదటిసారిగా ఒక బీసీ బిడ్డ, అది కూడా జూబ్లీ హిల్స్ అనగానే మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అలాంటి ఏరియాలో వెంకటేష్ గారి పేరు మారిమోగడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే జూబ్లీ హిల్స్ డివిజన్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ హై పాపులేషన్ ఎంతైతే ఉంటుందో 40% వాళ్ళు ఉంటే 60% మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉంటాయి. అక్కడ ఫిలిం నగర్ కానీ, ఇక్కడ ఇంద్రనగర్ కానీ, అక్కడ గాయత్రిల్స్ కానీ, ఇక్కడ 46 అంబేద్కర్ నగర్ కానీ చాలా వరకు స్లమ్స్ ఉంటాయి. స్లమ్లలో రోజువారీ కూలీ బిడ్డలు చాలా మంది ఉంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చేసి వాళ్ళంతా అక్కడ జీవన విధానం కానీ అక్కడనే సెటిల్ అయిపోయి అక్కడ ఇంటి కట్టుకుని వాళ్ళు అక్కడనే నడుస్తూ ఉంది. ఆ బతుకనిచ్చే కుటుంబాల్లో నేను ఒక కుటుంబం, మాదో కుటుంబం. నేను వాళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి నేను అదే విధంగా అక్కడే ఉన్నాను కాబట్టి ఆ రోజు నా పార్టీ ఆ రోజు ఈక్వేషన్లో గెలవడం జరిగింది. అదేవిధంగా జూబ్లీస్లో కార్పొరేటర్ గెలిచి కార్పొరేటర్ పదవికి తెచ్చినని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కార్పొరేటర్ అయింది కదా అన్న కూడా ఒప్పుకుంటా. నా వాయిస్ని ఎక్కడ నా కౌన్సిల్లో కానీ బయట కానీ ఎమ్మెల్యే తప్పు చేసి కూడా గట్టిగా ఖండించి వాయిస్ ఇచ్చిన కార్పొరేటర్గా నిలబడిపోయినాను. కానీ బలంగా పనిచేసినాను. నా వంతుగా కృషి చేసి చాలా వరకు మెజార్టీ ఒక 70-80% నేను పనులు చేయగలను. ప్రభుత్వం నేను గెలిచిన అప్పుడు బీజేపీలో గెలిచి 1 సంవత్సరం ప్రతిపక్షాలను ఉన్నాను. మళ్ళీ సెకండ్ బీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో 1.5 year గవర్నమెంట్ పోవడం, అక్కడ ఎమ్మెల్యే సహకరించకుండా నా వంతు అక్కడ లోకల్ కమిషన్ కానీ వాళ్ళతో నాకున్న పరిచయాలతో నా వాయిసే ఓ పని చేసిందని నేను బలంగా నమ్ముతాను. అయితే మీరు బీజేపీలో గెలిచిండ్రు, బీజేపీ మీ గెలుపు కోసం అని చెప్పేసి చాలా మంది ప్రముఖులు ఆ రోజు కదిలి వచ్చినటువంటి పరిస్థితి. సో అట్లాంటి బీజేపీలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దాదాపు 48 మంది గెలిస్తే 40 మంది దాకా ఉన్నారు బీజేపీలో. అంటే అధికార పార్టీలోకి వెళ్తే అభివృద్ధి ఏమైనా చేసిందా మీరు? సరే, అప్పుడు మేము పోయిన 1 yearకే ప్రభుత్వం పోయింది, ఒక 1 year ప్రతిపక్షాన్ని ఉండడం. ఇప్పుడు అల్టిమేట్గా ఆ రోజు అధికారం ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎవరైతున్నాడో ఆయన అభివృద్ధి అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచి 2023లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి పట్టించుకోలేదు. ఇప్పుడు అంతో కొంత ఫిలిం నగర్లో కానీ ఇందాలో కానీ ఆ జూబ్లీస్లో రోడ్లు ఎంతో కొంత అయినాయంటే అది మేము చేసిన స్వరూపం, మేము చేసిన పని తప్ప ఎమ్మెల్యే అంటూ చేసింది ఏం లేదు. ఏ రోజు కూడా ఏ రోడ్ ఏమో తెలియదు. ఆయనకి ఏముంది సబ్జెక్టు సంబంధం లేదు. ఎలక్షన్ వస్తే బయటికి వేస్తాడు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు, కనిపించడు అంతే తప్ప ఇప్పటిదాకా అభివృద్ధి చేసినట్టు మేమే కదా. అవుతున్న రోడ్లు కూడా ఇప్పుడు జాన్జీస్ నగర్ కానీ 4-5 నెలలే శాంక్షన్ అయ్యి, భగత్ సింగ్ కాలనీ వచ్చి అది 30 లక్షల రోడ్డు, అది శాంక్షన్ అయ్యి 5-6 నెలలు అవుతుంది.
రోడ్లు వేస్తున్న రోడ్లు కూడా ఆపించాలి కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఉండలేని మాటలు అని చెప్పేసి అంటే ఒక టెంకాయ కొట్టిన కాదన్న మొన్నటి వరకు మీ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ గారే కదా, సో మీరు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా వారికి బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ఈరోజు దానం నాగేందర్ ని ఎవరన్నా ఎదుర్కొంటున్నారు, కొంతవరకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించిందంటే నాకు తెలిసి వెంకటేష్ గారే. నేనేమన్నా అంటే ఇప్పుడు నేను నా వయసు నాకు నాగేంద్ర వ్యక్తిగత మా కక్షలు ఏముండవు. ఉమ్. ప్రజలకు మంచి అని చెప్తున్నాను నేను. నిన్ను ప్రజలు ఇక్కడ 3 సార్లు గెలిపించారు ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు. ఓసారి మినిస్టర్ అని 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ బలంగా భారీ మెజార్టీతో గెలిచినావు. ఈ ప్రజలు నేను ఎన్నుకున్నారు కదా, ప్రజలకు మంచి అని కోరుతా ఉన్నాను. నా వయసు నాగేంద్ర అనే అవసరం నాకు ఎందుకుంటో చెప్పండి. మంచి రోడ్లు అయ్యి, మంచి అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా లేవు, బాగా చేస్తాను. స్కూల్ బాగాలేవు చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా రోడ్లు కమ్యూనిటీలో కొంచెం పెండింగ్లు అవి అని చెప్తున్నాను. రోడ్లు పొంగి పొల్లుతా ఉన్నాయి. ఇప్పటిదాకా నువ్వు పట్టించుకోవట్లేవు. ఇప్పటిదాకా నువ్వు గెలిచి 22 నెలలు అవుతుంది కదా, ఇప్పటిదాకా ఫిలిం నగర్ అభివృద్ధి మీద ఇప్పటిదాకా రాలే కదా, అంటే ఒక్కసారి అడుగు పెట్టలే కదా ఇప్పటిదాకా. నేను ఏమని నమ్మాలే? నీకున్న 60 నెలల టైంలో 22 నెలలు వెళ్ళిపోతే నీకు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు అభివృద్ధి చేస్తావు నువ్వు? ఇక అంటే నువ్వు అనాలా వద్దా ఈ వయసు వినిపించాలని పెద్ద ఆ టైంకి ఏంది ఎలక్షన్ రాని ఓట్లని వచ్చే లీడర్లు వస్తుంటారు. ఆ లీడర్లకు ఇవన్నీ ప్రజలు ఏమైపోయినా సంబంధాలు లేవు ఉండే వాళ్ళకు. కానీ ఓటు రాగానే మా పార్టీకి ఓటే అంటారు తప్ప నాకు చివరి వచ్చేసి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. కానీ నా వాయిస్ ఏంటంటే ఖచ్చితంగా నాగేంద్ర తప్పు చేస్తే ఒక బరాబరి ఖండిస్తాం, ప్రజల పక్షాన్ని నివాడతాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఏదేమన్నా రామన్నతో పాటు మా జర్నీ ఏంటంటే రామన్న మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ ఏదేమన్నా మేము గ్రౌండ్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల బాగోలు చూసుకోవాలి. వాళ్ళ పక్షాన్ని ఉంటే మనం చేయలేదు తప్ప ఏదో కార్పొరేటర్ గెలిచిన ఇంట్లో కూర్చున్నాం అంటే కాదు. ఖచ్చితంగా మా వాయిస్ ఎప్పటికీ ప్రజల పక్షానే ఉంటది. ఇంకోటి అన్న పర్సనల్ ఏంటంటే యాక్చువల్గా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు పార్టీ మారడం అనేది చాలా రేర్ అన్న. అంటే ఎటువంటి సందర్భంలో మీరు మారారు అన్నది చాలా మంది ఇప్పటికే బీజేపీ కార్యకర్తలకు ఉన్నటువంటి క్వశ్చన్. కానీ బీజేపీ కార్యకర్తలు చాలా మంచోళ్ళు, బీజేపీ పార్టీలో కార్యకర్తలు మంచోళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, లీడర్లు నేను ఎవరిని అంత యాక్సెప్ట్ చేయను. సరే, నాకు వ్యక్తిగతంగా చిందరాం నాకు పార్టీ కోసం కొట్లాడి సీట్ ఇచ్చిండు, నా కుటుంబానికి మేలు జరిగి ఉండొచ్చు అక్కడ. ఓకే, అది వ్యక్తిగతంగా నాకు ఎప్పటికీ నాకు మైండ్లో ఆయన అంటే ఒక మెమరీస్ ఉంటాయి, నాకు మంచి చేసినని ఆయన బలంగా నమ్ముతా. కానీ రాజకీయంగా వస్తే మాత్రం అది వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇక్కడ 3 ప్రత్యేకంగా గెలుస్తూ ఉన్నారు కదా, మీ వాయిస్ వినిపించాలి. ఇక్కడ డెమరా పార్లమెంటు ఒక సహాయ మంత్రులు పోయినసారి ఉండే, ఇప్పుడు డైరెక్టర్ మంత్రి అయినా ఆయనతో ఇక్కడ ఏం అభివృద్ధి చేపిస్తున్నాం. ఇక్కడ పోయినసారి 5 ఏళ్ళు ఏం చేయలేదు కదా, ఇప్పుడు గెలిచి 2 ఏళ్ళు అయిపోతుంది. ఆయన గెలిచి కూడా 5 పైసల బిల్లు ఏమైనా చేసిండా? ఎందుకు మీ బీజేపీ ఓటు ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నాను. నీ వాయిస్ ఇలా అనుకుంటే నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కూడా భయపడే స్థాయిలో నువ్వు ఉన్నావు. కేంద్రంలో మీరే ఉన్నారు కదా, సెంట్రల్ సహాయ మంత్రి కదా, ఇప్పుడు డైరెక్ట్ మంత్రి కదా. ఎందుకు మీరు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టట్లేదు? ఎందుకు మీ నిధులకు వెళ్ళి ఫండింగ్ చేయట్లేదు? ఎందుకు ఈ రోడ్డు మేము వేపిస్తాను బలంగా ముందుకు రావట్లేదు? అడగాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారు, అడగాల్సిన బాధ్యత చింతరాం ఉంటుంది. ఎస్, మా పార్లమెంట్ సెగ్మెంట్ లో నా కాన్స్టిట్యూన్స్ ఉంది, నా కాన్స్టిట్యూన్స్ అభివృద్ధి చేయాలని చెప్పేసి అడగాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆయన వ్యతిరేకిస్తుంటే ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన పేరు చేయట్లేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ పోయిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర బరాబర్ దానం నాగేంద్ర అడుగుతున్నాను. ఆయన చెప్పిన పార్టీ ఎందుకు మారినాను? 35 కోట్ల ఫండ్ ఇచ్చింది, ఫండ్ అభివృద్ధి చేస్తున్నాను కదా. నువ్వు చెప్పి కూడా కనీసం 1 year అవుతుంది కదా, మరి నీ ఫండ్ ఏమైపోయింది? 7 దాకా వచ్చి ఆగింది. కమిషన్ ఆఫీస్ తాగిందా, జిహెచ్ఎంసీ తాగిందా, కలెక్టర్ తాగిందా, సీఎం దగ్గర రోజు సీఎం కలుస్తావు కదా, ఇప్పటిదాకా చూస్తలేవా? హాస్పిటల్ మొన్న నందగిరిలో ఓ పర్సన్ 1000 గదాలు కబ్జా చేసి ఆయనకు రోడ్డు కావాలని వానలు పోయి వాడిపోతున్నావు. ఆ వానలో మరి బస్సుని గుర్తుకొస్తలేవా? ఆ కుటుంబానికి నీకు అంత ఇంపార్టెంటా? 300 కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు నీకు ఇంపార్టెంటా? ఆ ఒక్కలు నీకు ఇంపార్టెంట్ అడుగుతా ఉన్నాను. కొంతమంది వాళ్ళ కార్యకర్తలు, కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీలు గారు ఆయన సొంతంగా మనుషులు వెంకటేశ్వర ఇట్లా అంటావా అట్లా అంటావు బరాబర్ అంట. పని చేయకపోతే మాట్లాడే బాధ్యత నా పైన ఉంది. ప్రజలు నన్ను గెలిపించుకోరు, బరాబర్ అడుగుతా. సో వెంకటేష్ అనే వ్యక్తి మాసా క్లాసా? ఊరా మాస్ అని డౌట్లేదు. చూడడానికి అట్లా లేదు అంటే నేను కార్పొరేటర్ గెలపంది ఇట్లే ఉన్నాను, కార్పొరేటర్ గెలిచినాక ఇట్లే ఉన్నాను. అప్పుడు పబ్లిక్ తో ఇలానే ఉన్నాను, ఇప్పుడు పబ్లిక్ తో అలా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నేను లీడర్ కాదు కార్పొరేటర్ అయినా అంటే ఆ రోజు ఏ రోజు నా మైండ్ ఎక్కించుకోలేదు. ఓకే, ఎప్పటికీ ఇట్లే ఒక మనిషి అంత కార్పొరేటర్, మంచి కార్పొరేటర్, మంచి మనిషి. మా అన్న ప్రతి ఒక్కరు మా అన్న అనుకునే ఫీల్ అవ్వాలి. ఏ కార్యకర్త కూడా వెంకటేష్ అన్న మా అన్నగా అంటాడు. ఇక నాకు చెప్తా, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సాయంపోతే నేను కూర్చొని వాడు మన దగ్గర దొరికిపోతా పోలీసులకు. అర్ధరాత్రి కార్పొరేటర్ ఫోన్ చేసి మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చినా లేదా? ఓకే, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మా బిడ్డలు మన గణేష్ పండుగలు పోతా ఉన్నాయి, ఎంత మంది ఇబ్బంది పడ్డారు.
ఇలా ఒక ఎమ్మెల్యే ఉన్నావు కదా నువ్వు, ఇంతమంది ఇబ్బంది పెట్టుకుంటే కడతాది గణేష్ కడ పోయి అట్లాడుతా ఉన్నావు కదా, ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రజలు నీకు అవసరం లేదా? ఓ గణేష్ కడ డీజే పెట్టకుండా, డీజే కొట్టి అవసరం లేదు, ప్యాడ్ బ్యాన్ పెట్టి కూడా వాళ్ళు పెట్టుకొని వెళ్ళదు, బ్యాన్లు గుంజుకోపోతా ఉంటారు, అవి గుంజుకోపోతే సాగుపోతులేదు మా ఉట్లాట, వాళ్ళ పోలీసులు ఫైటింగ్ చేయాలి పోయి. అంటే అందుకోసం వెంకటేష్ అన్నలు అంటూ ఖచ్చితంగా కార్పొరేటర్ అవసరం ఉండాలి. వీళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ మంచి కోసం కోరుకుంటూ మిగతా రోడ్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్లు ఉన్నాయో ఆ రోడ్లు కూడా బరాబరు చేపిస్తా. ప్రభుత్వం సహకరించకుండా కోట్లాడి నిధులు ఖచ్చితంగా చేపిస్తున్నామా డౌట్ లేదు. సో వెంకటేష్ అన్న వెనక ఎవరు ఉన్నారా ఇంత గట్టిగా? అది కూడా దానం నాగేందర్ గారి మీద ఇంత గట్టిగా ఇంకా మా ప్రజలే ఉన్నారు అంతే. మా జుబ్లీస్ ప్రజలు, కాన్స్టిట్యూన్సీ మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు అంతే. మా ప్రజలే మా ఆధారం. మళ్ళీ గెలుస్తారు అనుకుంటున్నారా? ఎందుకు బరాబర్ గెలుస్తాం, ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం. ఓకే, ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారా? అంటే ఒకటి బలంగా చెప్పగలుగుతాను, కానీ జుబ్లీస్ కు ఇంత మంచి కార్పొరేటర్ అయితే నాకు తెలిసి ఈ రాడేమో, నాకు తెలిసి వాళ్ళు వెంకటేష్ అంటే మనకి మనం డప్పు కొట్టుకుంటున్నామా లేకపోతే నిజంగా ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారు? అంటే నేను కార్పొరేటర్ లో ఏమంటే అందరూ కరెక్టర్ అది చేసిర్రు, ఇది చేసిర్రు, డబ్బాలు వేయించారు, డబ్బులు చేసిర్రు, అవన్నీ ఉంటాయి కదా. నీ కెమెరా పట్టుకొని పో, మొత్తం ఫిల్మ్ మొత్తం తిరుగు, ఇందారు తిరుగు, ఏమన్నా వెంకటేష్ అంటాడు 100 రూపాయలు అడిగిన చూడు. ఇల్లు కడుతుంటే గతంలో కార్పొరేటర్ ఇల్లు కడుతుంటే బోర్లు వేస్తే డబ్బులు తీసుకుంటారు, ఇల్లు బాల్కనీలు కొడితే డబ్బులే తీసుకురు, అరుగు వేస్తే డబ్బులే తీసుకురు, రోడ్డు మీద డబ్బు వేసుకుంటే కూడా డబ్బులు తీసుకుంటారు. మరి ఆ పేరు నాకు లేదు కదా. అడగొచ్చు, ఎవరిని అడగొచ్చు, ఛాలెంజ్ చేస్తున్నా. సో వైట్ బట్టల వెనకాల చీకటి కోణాలు ఎప్పుడు కూడా వెంకటేష్ అంటే వైట్ అండ్ వైట్ ఇట్లే ఉంటాడు. ఎంత అంటే వైట్ ఎట్లా ఉంటుందో మనసు అంత వైట్ ఉంటది. మళ్ళీ కూడా చెప్తాను, ఎందుకంటే నాన్ కరప్ట్ అంటే కరప్ట్ చేయని కార్పొరేటర్ ఉన్నంటే జుబ్లీస్ వెంకటేష్. మళ్ళీ గర్వంగా చెప్తున్నా, మరొకరం ఏం లేదైతే ఏం లేదు. నువ్వు అడుగు, నేను మైక్ పెట్టుకో ఊర్లు ఇల్లు బస్సులు తిరిగి అడుగు చెప్తున్నా. గతంలో కార్పొరేటర్లు ఏం చేసారు, ఇప్పుడున్న కార్పొరేటర్ ఇప్పటికి దాని అంచారు, ఇప్పటికి ఇబ్బందులు పెడతానే ఉన్నారు. ఇప్పటికి ఇంకా బోర్లు ఇబ్బంది పెడతా ఉంటారు. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నాయి, వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఉంటారు, వాళ్ళని సూపర్ గా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇవాళ కూడా బిడ్డల స్వేచ్ఛగా హాయిగా హ్యాపీగా ఉంటారు. ఓకే అన్న, మీ ఏరియాలో రీసెంట్ గా బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ అనేది బలంగా జరిగిందన్న. అండ్ ఇంకోటి ఫిలిం నగర్ లో కూడా ఒక ఆంజనేయ స్వామి ఇష్యూ జరిగింది 2 years బ్యాక్, ఐడియా ఉంది అనుకుంటాను మీకు. సో ఏదన్నా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇష్యూ ఏమైంది, ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏందన్న? ఆంజనేయ స్వామి ఇష్యూ నేను కొత్త కార్పొరేటర్ గెలిచి కూడా ఒక 5-6 నెలలు అయింది వచ్చేప్పటికి. ఆ టైంలో ఇది చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, క్లారిటీ చెప్పాలి. ఆ టైంలో చాలా వరకు అభియోగాలు వచ్చినాయి, నా మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజు రాజసింగ్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఒక బజరంగ దళ్ వాళ్ళు కానీ, హిందూ వాహిని, అన్ని రకరకాల సంఘాలు అన్ని వచ్చినాయి. ఆ రోజు నేను బీజేపీలో ఉన్నాను, రాజసింగ్ తో కొట్లాడినాను. ఎందుకు కొట్లాడని చెప్తాను, అది కూడా చెప్తాను. టెంపుల్ ఎక్కే దారిలో లేదు, అది జస్ట్ దానికి నేను కార్పొరేట్ గెలిచాక దాన్ని పెయింటింగ్ వేయించింది నేనే, విగ్రహం పూజ చేయించింది నేనే. కన్మరుగా అయిపోయింది. అందరూ వాష్రూమ్ బాత్రూమ్ అందులో పోతా ఉంటారు, అందరూ ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి కార్పొరేట్ గెలవంగానే నేను మొత్తం క్లీన్ చేయించేసినాను. ఆ భూమి వాళ్ళ ల్యాండ్ ఏదో పోయింది. ఆ విషయం దాన్ని ఏంటంటే విగ్రహం తొలగించేసారు, గుడి అయిపోయింది. గుడి అయిపోయినా నేను పోయి పెద్ద అరిచాను, లొల్లు పెట్టుకున్నాను. వాళ్ళు కమిట్మెంట్ మాకు ఇచ్చారు, ఈడ ఒక 2000 గజాలు, ఆడొక 18 గజాలు, ఇది గుడి కట్టిస్తాం, అది మీకు గోశాల చేసుకోవచ్చు చెప్పి ఆ మాట మీద స్టాండ్ తీసుకున్నారు. అప్పుడున్న చింతలాంటి నేను కలిసి ఉన్నాను. ఆ టైంలో అగ్రిమెంట్ తీసుకున్నాం, కమిట్మెంట్ తీసుకున్నాం, అగ్రి అయినాం. ఇవాళ మేము వేదిక వైపు చూసుకుని పోయి 2 కోట్లు గుడి కట్టిస్తున్నాను, గోశాల ప్లాన్ చేసి కట్టిస్తున్నాను. నా స్టాండ్ నిలవడం కదా, గుండెలో ఆడమానం ఏదో లోకాలు బలంగా ఇచ్చారు, నాకు అన్నికి రావట్లేదు. ఆ లోకాలు ఇచ్చినంత ఏమైపోయారు, ఇలా పేపర్ రాసుకోరు కదా, ఇలా ఇంకోటి 2ది అయిపోయింది. నేను గుడి కట్టిస్తా, మీ అందరి సమస్యను గుడి ఓపెనింగ్ చేపిస్తా, భారీ పెద్ద ఎత్తున ఒక 5,000 మందితో భోజనాలు పెట్టించేసి, అదే టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఎండింగ్ స్టేజ్ లో ఉంది, అది పెట్టించే బాధ్యత అది నేనే. ఇప్పుడు దానికి చైర్మన్ నేనే ఉన్నాను, అది చూసుకుంటున్నది నా మీద అది అభిప్రాయం ఉంది. అది అనుకున్న మాట, నా స్టాండ్ నేను తీసుకున్నా, ఆ స్టాండ్ తో నేను మాట. మా ఇతర వాళ్ళు వచ్చిర్రు పోయిర్రు, వాళ్ళు ఎప్పుడు లావాదేవీలు చేసుకుర్రు, వాళ్ళని సెకండరీ. నేను దాని గురించి మాట్లాడే దాంట్లో వెంకటేష్ కూడా ఉన్నారని అప్పుడు కొంతమంది హిందూ సంఘాల నేతలు కూడా నేనేమంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు డ్రాప్ అయ్యారు. అలా ఓకే, నేను డ్రాప్ కాలే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు డ్రాప్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను డ్రాప్ కాలేదు. నన్ను తీసుకున్న స్టాండ్ బరాబర్ నివాడ. మా ప్రజలకు, మా ప్రాంత ప్రజలకు ఏం కావాలో, నిత్యం పూజించే ప్రజలకు ఏం కావాలో ఆ స్టాండ్ మీద నివాడ. వాళ్ళ పక్కన పెట్టాను, మీ ప్రాంత ప్రజలు అయితే మిమ్మల్ని నమ్మింటారు కదా, నన్ను నమ్మిరు కదా, నాయమడి ఉండరు కదా. మేము ఇప్పటికి 10 గణేష్ హనుమాన్ జయంతికి హనుమాన్ చేస్తున్నాం, శ్రీరామ కళ్యాణం చేస్తున్నాం, ఇప్పుడు అన్నదాన కార్యక్రమం పెట్టిస్తున్నాం కదా మొత్తం కూడా. ఓకే, మరి వాళ్ళంతా కొట్లాడితే ఏమైపోయారు లేరు. ఇంకోటి చెప్తాను నీకు, పెద్దమ్మ గుడి నాకు రాదు డివిజన్, అది బంజారా మేయర్ గారికి ఏరియా వస్తుంది.
ఆ టైంలో మా పార్టీ తరఫున మద్దతు ఇవ్వాలని చెప్పి నేను ఎందుకు అని చెప్తున్నారు, అది కూడా చెప్తా. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తొలగొచ్చి కూలగొట్ట విగ్రహం తీసుకొచ్చి నా డివిజన్లో పెట్టారు. అది అవును. ఇప్పుడు చెట్లు మొలిచినాయి. ఆ అవును. గుళ్ళకు పోలీసులు రోజు కాపలా పెట్టేసి వాళ్ళ చెట్లు మొలిచినాయి. ఇప్పుడు నవరాత్రి టైంలో పూజ చేసుకొని గుడి మూత పెట్టి లాక్ వేసింది. ఇప్పుడు అందుకే విగ్రహం బయట తీయట్లేదు, విగ్రహం అందులో పెట్టరు, ఉన్న ప్రజలు కూడా పోనీ పెట్టారు అందులో కొట్టి. అవును. అది అట్లే ఉండిపోయింది. వాళ్ళంతా కొట్లాడు కదా, ఇలా కేంద్ర మంత్రి వాళ్ళందరూ కదా, మరి వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు వాళ్ళని అడుగుతున్నాను. ఓకే. ఇలా మీరు ఏమన్నా అంటే గుడి కట్టిస్తామని అది కట్టిస్తారో కట్టలేదు. ఆ ఒకసారి పోయినాను, రెండోసారి పోయినాను నా వాయిస్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకురండి, బీఆర్ఎస్ పార్టీకి వస్తే మా వర్కింగ్ ఇప్పుడు కేటీఆర్ కలిపి రెడీగా ఉన్నాను. ఆ ప్రాంత ప్రజలు నన్ను అడిగితే ఓకే, ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఇప్పుడు స్టాండింగ్ మా రామాన్నం కల్పిస్తా, మీరు రండి, ఇప్పుడు కూడా అదే స్టాండింగ్ ఉంది. ఎందుకు మరి అంటే మీరు చెప్తే గానీ బీఆర్ఎస్ వాయిస్ ఇవ్వదా ఒక టెంపుల్ విషయంలో? అంటే ఇప్పుడు దాదాపుగా 80 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. నేనేమన్నా మా వాయిస్ మా వాయిస్ మేము వినిపిస్తాం కదా, కాన్సెన్స్కి మా వాయిస్ వినిపిస్తాం కదా. ఓకే, అంటే బీఆర్ఎస్ ప్రతినిధిగా మీరు వినిపిస్తాం కదా. మా జోజల్ల రాజు ఉన్నాడు, చాలా మంది మా కార్యకర్తలు వచ్చారు, అందరూ వచ్చారు కదా, మా వాయిస్ మేము వినిపిస్తాం. రేపన్నాడు ఆ టెంపుల్ విషయంలో ఒకవేళ మాట మారిస్తే సిద్ధంగా ఉంటారా మొదటి వ్యక్తిగా వెంకటేష్ గారు? ఖచ్చితంగా ఉంటారు. మా వాయిస్ మా అక్కడున్న ప్రజలు మా గుడి అన్యాయం జరిగిన మతానికి వచ్చినప్పుడు రామాయణం కల్పిస్తామని చెప్పినాం, బరాబర్ కల్పిస్తాం. ఇప్పుడు కూడా ఏదో స్టార్ట్ అవుతున్నాం. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఆ అవసరాలు వచ్చినప్పుడు ఈ రోజు అక్కడికి పోతున్నారు. ఇలా ఒకటే చెప్పిన రోజు విగ్రహం దొంగిలించిన పైన కేసులు పెట్టాలని చెప్పినాను. ఓకే, గుడి కూడా కేసులు పెట్టాలని చెప్పినాను. ఇప్పటిదాకా మరి వాళ్ళు ఏం చేసి వాళ్ళ స్టాండ్ వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పటికే చాలా మంది అన్న చికోట్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, కొంతమంది హిందుత్వవాదులు కూడా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా రేపన్నాడు ఏదున్నా కలిసి వెళ్ళడానికి సిద్ధమా వెంకటేష్ గారు? వాళ్ళు ఆ ప్రజలు మమ్మల్ని పిలిపిస్తే అన్న మీ అవసరం ఉందన్న, మాకు ఆపత్తి అన్నాడు, ఖచ్చితంగా పోతాం, వాళ్ళ పక్షాన్ని నివాడతాం, వాయిస్ బరాబర్ వినిపిస్తాం. ఓకే, ఆ ల్యాండ్ ని మర్చిపోయి ఇంకోటి చెప్తున్నా, ఆ ల్యాండ్ కాపాడింది, ఆ ల్యాండ్ సర్వే చేయించింది, ఇప్పుడు హైడ్రో రేకులు వాడిచింది మొత్తం మా కార్యకర్తలు, జోజల్ల రాజు వాళ్ళ టీం మొత్తం, ఆ టీం మొత్తం వాళ్ళ టీం మొత్తం కలిపేసి ఆ ల్యాండ్ కాపాడింది వాళ్ళు. ఓకే, ఆ బ్లూ షీట్లు 12 ఎకరాల జాగా ఏదైతుందో అది కాపాడింది వీళ్ళు. జాగా గతంలో ఓపెన్ సీట్లు లేకుండా మరి అది మేము కాపాడినాం కదా, ఆ ల్యాండ్ మేము ఎవరుతాం. ఎందుకు వెంకటేష్ పేరు బయటకు రాలేదా? నేనేమన్నా పద్దగా మీరు చెప్పుకునే అవసరం లేదు కదా, పని చేసినా లేదు, మీరు ఎంక్వైరీ చేయండి, మా టీం పోయిందా లేదా చెక్ చేసుకున్నాడా చేసుకోండి. సో మీ పేరు అయితే ఉంది, సంతోష్, వాళ్ళని అడిగినా చెప్తారు. సో ఇక్కడ ఆంజనేయుడికి న్యాయం చేపించారు ఒక కార్పొరేటర్ గా. నేను చెప్తున్నా కదా, బరాబర్ నేను వాళ్ళు ఏం స్టార్ట్ చేసుకున్నా తెలియదు, నేను కామెంట్ కూడా చేయట్లేదు. అదే నేను తీసుకున్న స్టాండ్ నేను కంటుబడి ఉన్నా. మా ప్రాంత ప్రజలకు ఏం కావాలో ఒక కార్పొరేటర్ గా అప్పుడున్న నాగేంద్ర మా బీఆర్ఎస్ ఉన్నాడు, నేను బీజేపీలో ఉన్నా, అక్కడ ఉన్న చింతల రామచంద్ర బీజేపీలో, ఆయన ఎప్పుడు బీజేపీలో అనుకో. ఆ రోజు ఆ ప్రజలకు ఏం అవసరం మేము తీసుకున్న స్టాండింగ్ వాడడం, ఇప్పటికీ అదే స్టాండింగ్ వాడడం. ఓకే, మీ పోరాటం ఎవరిపైన అంటే పదే దానం నాగేందర్ గారే అంటే నెక్స్ట్ ఉప ఎన్నికలు రాబోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయని దానం నాగేందర్ని ఎక్కువ టార్గెట్ చేశారా? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఫస్ట్ కెళ్ళి నేను యాక్టివ్ ఉన్నాను. ఎట్లంటే ఆయనతో కలిసినట్లుగా కలవకున్నట్లు ఏమన్నంటే, ఎందుకుంటే ఆయన ఏమన్నంటే, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి రండి, ప్రజలకు మంచి అని చెప్తాను. ఎందుకు పోరాటం అయిందంటే రేషన్ కార్డులు ఇచ్చారు మనం, మీరు చూసి అది చెప్పాలి మీకు, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్పాలి. 19,000 అప్లికేషన్లు వచ్చినాయి, వాళ్ళు ఇచ్చింది ఒక 570 కొత్త కార్డులు ఇచ్చారు, మిగతా ఒక 1400 కార్డులు పేర్లు ఎక్కినారు. పాత కార్డులలో కొంతమంది పేర్లు ఎక్కినాయి. ఓకే రైట్. నేనేమన్నానంటే ఆ వేదిక పైన ఒక ప్రభుత్వ అధికారి, ఒక కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులు 10 ఏళ్ళ కేసీఆర్ ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్న చాలా బాధ కలిగింది మాకు. ఎందుకంటే 6,40,000 కార్డులు ఇచ్చామని చెప్పేసి మాకు గణాంకాలు చెప్తున్నారు, మీ రికార్డులో ఆన్లైన్ ఉంది కదా. మరి ఇది ఒక ప్రభుత్వ అధికారి ఆ మాట అనొచ్చుదా? పొన్నమ్మ ఆ మాట అనొచ్చు, రాజకీయ పార్టీ కాబట్టి. దాన నాగేంద్ర పార్టీ మాలిన నీతి మాలిన మంచిగా అంటే అనొచ్చు కదా, తప్పులేదు కదా. కానీ మరి మేమెందుకు ఆ మాట అంటే మేము పడాలి, మేము ఇచ్చిన కార్డులు ఇచ్చినాం కదా. ఓకే, ఇలా ఆ మాట ఒక కార్పొరేటర్గా, ఒక జూబ్లీస్ కార్పొరేటర్ ప్రజాప్రతినిధిగా నన్ను అడిగినంటే, నాకు 2 నిమిషాలు మైక్ ఇవ్వండి, ఈ ప్రాంత ప్రజలు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుని నేను చెప్పాలి. డివిజన్లో కాన్స్టిట్యూన్సీ మొత్తం 19,000 అప్లికేషన్లు వచ్చినాయి, మీరు ఇచ్చిందేమో ఒక 2,000 కార్డులు అని చెప్తారు, అందులో కొత్త కార్డులు మాత్రం 570 ఉన్నాయి, సంథింగ్ కరెక్షన్ ఇది ఉందని చెప్తున్నారు. ఈ వాయిస్ నేను చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలి. మరి నాకెందుకు మైక్ ఇయ్యరు? నాగేంద్ర ఎందుకు భయపడుతున్నాను చూసి? మిమ్మల్ని చూసి నాగేందర్ గారు భయపడుతున్నారు. మైక్ ఏమన్నా దమ్ముంటే వేదిక పైన మైక్ ఇవ్వండి, లేకపోతే టేబుల్ ఈ పక్కన కూడా ఆ పక్క మైక్ ఇవ్వండి, ఆ పక్క కూర్చొని మైక్ అని చెప్పండి. ఓకే, సో వెంకటేష్ వర్సెస్ దానం. నేనేమన్నా ఆయన ఒక్కటే ఆయన అభివృద్ధి అని చెప్తున్నాను. నాకు ఆయన అభివృద్ధి చేయండి అన్న, ఆయన దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా చేసి ఉంటాడు. నేనేమన్నా అంటే జనాలు ఆలోచిస్తారు కదా. నేనేమన్నా వీళ్ళ అభివృద్ధి కుంటుపడిపోయింది.
ఇలా పోతే కాన్స్టిట్యూన్సీ పోతాయి మొత్తం. చూపిస్తాను నీకు రోడ్లు. రోడ్ నెంబర్ 14 కేవీఆర్ పార్క్ వెళ్ళి జీవిక దాకా ఒక్కసారి రోడ్ వెళ్ళి ఒకసారి బైక్ మీద ఒక ఫ్యామిలీ తీసుకుని పోగల రోడ్ ఉంది. అది ఏమన్నా ఆ రోడ్ పేపర్లో కూడా వచ్చింది. మరి నువ్వు ఎమ్మెల్యే కళ్ళు మూసుకుని నీ ఇంటి నువ్వు మాత్రం 100 కోట్లు ఇల్లు కట్టుకోవచ్చు, నీ ఇంటి చుట్టూ టాప్ రోడ్లు ఇప్పించుకోవచ్చు, కానీ ప్రజలు మాత్రం పోవాలని అడుగుతున్నాడు. ఆ రోడ్లు ఏం అవసరం నీకు లేదా, ఉందా లేదా? జనాలకు ఎందుకు అర్థం అవ్వట్లేదు మరి? నాగేందర్ అంటోడు ఎట్లా చేస్తారంటే, ఎప్పుడు ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఉంటాడు. ఇక నువ్వు రాజీనామా గవర్నమెంట్ లో కదా, ఇలా నువ్వు రాజీనామా చేసేదా దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి గెలువుతాయి. ఇలా నీకు ఏమన్నా అవగాహన లేని వాళ్ళు, తెలివి తక్కువ మళ్ళీ పోట్లు ఉంటే గెలుస్తావు, కానీ మాలో దమ్మున్న పోట్లు గెలవు. ఒకవేళ రేపు ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోనా, డెఫినెట్ గా అయితే వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. నేనుంటే మాత్రం గెలవడు పక్క. గంటాడు చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తాను. దానం నాగేందర్ పై నేనుంటే గెలవడు. ఒక సామాన్య కార్పొరేటర్, ఒక మాజీ మంత్రి దానం నాగేందర్ పైన గెలుస్తాడా? ఆయన నాగేందర్ ఏం చేస్తున్నా తెలుసు. నాగేందర్ రాజకీయం ఎట్లుంటుందో అని చూసిన, చింతలాంటి రాజకీయం ఎట్లుంటుందో చూసిన, విజయరెడ్డి రాజకీయం ఎట్లుంటుందో చూసిన. అయితే నేనేమన్నా అంటే రాజకీయాలు ఎట్లుంటుందో నాకు తెలుసు. నాగేంద్ర స్టార్టింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఇలా 4 బూతులు పోతే ఆ బూతుల మనసులో మాయం చేస్తాడు నాగేంద్ర అంటాడు. అంటే ఆ మనసులో కనిపించాడు ఆడ. అంటే ఉట్టి డబ్బులు బెంగళూరు 2 డబ్బులు కూడా తిరగాల్సి వస్తుంది ఓనకి ఆయాడు. ఇతరులు కూడా అది చేయొచ్చు కదా. నాగేంద్ర వాళ్ళకి మహేంద్ర నేను మాయం చేయలేను. నాగేంద్ర మన పక్కన కొంటా ఉంటాడు, ఆ పక్కన మనం కొనుక్కోలేమా? నేను కొనుక్కునే కార్పొరేటర్ అయింది ఆల్రెడీ. ఓకే, సో అంత ఉన్నాయన్న డబ్బుల పరంగా కూడా ఇప్పుడు అవసరం కదా. డబ్బులు సామాన్య అంటే కుటుంబం నుంచి ఈరోజు కార్పొరేటర్ అయ్యి రేపు ఎమ్మెల్యే స్థాయికి వెంకటేష్ గారు ఎదుగుతున్నారంటే, నేనేమంటున్నా అంటే మొన్న ఎలక్షన్ లో చూసినారా, నేను గౌరవ విజయరెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారో చూసినాను. అమౌంట్ చెప్పొద్దుగా చెప్పలేదు. చింతలాం ఎంత పెట్టారో తెలిసింది. నాగేందర్ నమ్ము ఫిలిం నాలరా 100 రూపాయలు ఇవ్వకుంటే గెలిచి 100 రూపాయలు ఇవ్వకుండా 100 రూపాయలు మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నా, అంత రికార్డ్ చెప్తాను. మా ప్రజలు ఎవరిని అడగండి. అదే ఏంటంటే కొంతమంది మహిళల కన్నా కొంత వేసిండే, కానీ ఫిలిం నాలు ఉన్న మహిళల మీద 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు మరి అట్లా? మళ్ళీ హైయెస్ట్ మెజారిటీ ఫిలిం నాలు వచ్చింది, ఎందుకంటే మేము ఉన్నాం కదా అందరం. అచ్చా, ఓకే. ప్రతిదీ ఏమన్నా ఓటుకు 2000 ఇచ్చిన వాళ్ళు కూడా ఓట్లు వేయలే. మరి రూపాయన వచ్చి ఓట్లు ఎందుకు వేసారు అంటే, ప్రతిదీ డబ్బే డిసైడింగ్ ఫ్యాక్ట్ కాదు. వ్యక్తి మనకు అంటే అందరు ఉన్న డబ్బుల కోసం పనిచేయరు కదా. చాలా మంది ఎట్లుంటారంటే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తే తప్పు కూడా. డబ్బులతో పాటు మంచితనం ఉండాలి. ఈయన గెలిస్తే మనకు ఉపయోగపడతారు లేదు కావాలి, ఈయన గెలిస్తే మన బస్తీలు బాగా చేస్తారో లేదో తెలియాలి, ఈయన గెలిస్తే మన పిల్లలు బాగుంటారో లేదో తెలియాలి. ఇది కదా కావాల్సింది. ఓకే అన్న. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దానం నాగేందర్ గారు మళ్ళీ జూబ్లీహిల్స్ కి రాబోతున్నారు, ఎందుకంటే ఆయనకు ఎఫెక్ట్ ఉంది, ఆయన త్వరలో రాజీనామా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏమన్నంటే ఆడ చెల్లని రూపాయి వెళ్తుందా అని అడుగుతున్నా. చెల్లదు అని మీరు అనుకుంటున్నారా? ప్రజలు కూడా చెప్పొద్దు, అదే స్లోగం వస్తుంది కదా, ఆడ చెల్లని రూపాయి వెళ్తుందా. నువ్వు 6 సార్లు గెలిచే నువ్వే చెప్పినావు, ఇందాక నువ్వు పెద్ద నాయకుడు ఉన్నావు కదా, నువ్వు ఆనే గెలువు. 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అని చెప్పిన. ఒకవేళ గెలిస్తే మీరు మాట్లాడిన దాన్ని తప్పని ఒప్పుకుంటారా? గెలవడం ఇంపాసిబుల్ చెప్తుంది, నేను రాజిస్తా. ఏ కాన్ఫిడెన్స్? నాకు కాన్ఫిడెంట్ నాకుంటే రాజకీయం ఎట్లా చేయాలో నాకు తెలుసు ఆల్రెడీ. ఓట్లు ఏమిటో 4 సంవత్సరాలు ఇంతగానం రాజకీయాలు ఇట్లా నేర్చుకున్నారా? 6 సార్లు గెలిచిన ఆయనకి ఎన్ని రాజకీయాలు చూడాలి, ఎన్ని ఎత్తుపల్లాలు చూడాలి. నేనేమన్నంటే మీలాంటి కార్పొరేటర్లను ఎంత మందిని చూసి ఉండాలి. నేనేమో అందరం చూసిండు, కానీ వెంకటేష్ డిఫరెంట్ టోటల్. మళ్ళీ వెంకటేష్ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారేమో. వెంకటేష్ అన్న నేను కాన్ఫిడెంట్ మళ్ళీ చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారేమో. నేనేమన్నంటే రాజకీయాల్లో ఏం చేస్తారంటే, మన ఎలక్షన్ చూసినా కదా, నేను అంతకుముందు చూసిన 2018 చూసిన 2014 చూసినాను. వాళ్ళు ఏం చేస్తారంటే బింబం రాగానే ప్యాకెట్లలో జోకించుకోవడాలు, సార్లు కప్పుకోవడాలు, ఈ మైకోలు పడిపోతారు, చేయాల్సిన పని చేయరు. ఫస్ట్ ఇవాళ ఒక కార్యకర్త కలిసిండు, వాళ్ళని ఏం చేయాలి సాటిస్ఫై చేయరు. ఫస్ట్ ఇంతమంది వస్తారు నేనే గెలుస్తున్నాడు, గెలుపడిన భ్రమలో మర్చిపో. నువ్వు నమ్ముతావా నేను బీజేపీలో ముస్లింలతో ఓట్లు వేపించుకున్నా గుర్తా? అంటే మరి సహజ వేయించుకోరు అట్లా. ఓకే, ముస్లిం బిడ్డలతో నేను ఓట్లు వేయించుకున్నా బీజేపీ. యాక్చువల్ వాళ్ళు వాటిలో ఓట్లు వేయరు ఆ రోజున నేను బీజేపీలో ఓట్లు వేయించుకోలేదు. మరి నేను వేయించుకున్నానంటే మరి ఫస్ట్ టైం వాళ్ళు ఓనమాల సైడ్ ఆ చేసినట్టే. మరి 4 ఏళ్ళు ఉన్నాను కదా, ఇలా నాకు ఎక్కువ నాకు కౌన్సిల్లో 1 అరగంట సేపు మైక్ ఏమని రాదు. చూడు ఎట్లుంటుంది మైక్, ఎట్లా వాయిస్ ఎట్లుంటుంది, ఏం మాట్లాడుతా అంటే కనీసం నా కళ్ళు చూసే ధైర్యం కూడా ఉండవాలి కనీసం. సో రాజకీయాలు 4 సంవత్సరాలు బాగా నేర్చుకున్నారు అయితే. తొందరగా ఉండబట్టి సో మళ్ళీ గెలుపు మీదే అంటారు. ఇక్కడ 3 విషయాలు అయితే ఛాలెంజ్ చేశారు.
మళ్ళీ కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చినా గెలుస్తా అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అండ్ దానం నాగేందర్ మీద గెలుస్తా అని చెప్పేసి అవకాశం ఇస్తే కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు ఉండదు. నేను రాజకీయాలు ఏం చేయాలో నాకు తెలుసు, ఎన్ని ఓట్లు కావాలో తెలుసు, ఓట్లు ఎన్నో తెలుసు. ఇలా ఒకటే చెప్తాను, ఒక 4 గల్లీలకు పోతే ఉమ్, 4 గల్లీలు 10 ఇండ్లు ఎక్కి దిగి వచ్చి మాట్లాడే ఓపిక నాకు ఉంది. ఆ పక్కన అపోజిట్ వాళ్ళకి ఓపిక లేదు నాకు. ఆ ఓకే. బస్సుకు మొత్తానికి కూర్చోగలుగుతారు ఆయన. అది అయిపోయింది, రాజకీయం అయిపోయింది. అది ఒక నడిచింది అలా ఆయన రామన్న కేసీఆర్ ముఖం చూసి ఇచ్చినా ఇవ్వకున్నా ఆ జెండా గెలిచింది. బీసీ ఈక్వేషన్ లైన్ అన్ని తీసుకున్నప్పుడు కానీ గెలిచింది, లైన్ గెలిచింది. అని ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఇప్పుడు మెయిన్ రాజకీయాలు మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యంలు, ఇందిరమ్మ ఇల్లులు, 200 ఫ్రీ విద్యుత్ కరెంట్లు, మహిళలను కోటీశ్వరాలు చేసుడు, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆయన ఇవే నేను చెప్పిన కాడికి సన్న బియ్యం ఎంతో కొంత చేసిర్రు. కొత్త రేషన్ కార్డు. కొత్త రేషన్ కార్డులు ఓ 1-2% ఇచ్చారు, 2% ఇచ్చారు, ఓకే ఇచ్చిండ్రు. 2% ఇచ్చారు, మొత్తం ఏమో 2% ఇచ్చారు. ఇంకే కరెంట్ గ్యాస్ సబ్సిడీ ఇంకా పైసలు కూడా పడలేదు. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ లాంట ఇలాంటి ప్రాంతాలను వేస్తే రిలీజ్ చేస్తే చేయొచ్చు, కొంచెం ఎక్కువ చేయొచ్చు. నేనేమనంటే 6 గ్యారెంటీలు చెప్పినావు కదా, మహిళలకు తులం బంగారం ఏమైంది? మనం కూడా మస్తానం కానీ బీఆర్ఎస్ నుంచి ఏమన్నావు? 200 పెంచిన 2000 పెంచి కేసీఆర్ గారు చేసిరా చేయలేదా? అంటే హామీలు ప్రతి ఒక్కటి వికలాంగులకు పింఛన్లు 3000 ఉందని 1000 రూపాయలు కేసీఆర్ పెంచినా పెంచలేదు. పెంచింది కదా, ఎలక్షన్ బిఫోరే పెంచింది ఆల్రెడీ. ఇప్పటికి 100 రోజులు అన్ని హామీలు ఇస్తున్నావు కదా, ఇచ్చిన 420 హామీలు ఇచ్చి కనీసం అందులో కనీసం 1-2% చేసినావు కదా, మరి మిగతా ఏమైపోయినాయి? ఇవి చేయట్లేదు కదా. ఈ హామీలను పక్కన పెడితే అధికారంలో ఉంది కాంగ్రెస్ అన్న, డెఫినెట్ గా కాంగ్రెస్ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది? గెలవదు అంటారా? ఇంత చేసినాక ప్రజలు కాంగ్రెస్ ఓట్లేస్తే ఇక ప్రజలు పిచ్చోలే కావాలి. అంటే ఇక్కడ ఎంఏఎం సపోర్ట్ అనేది ఒకటి బలంగా అనిపిస్తుంది అన్న. ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ గోపన్న చాలా పని చేసిండు, చాలా అభివృద్ధి చేసిండు, చాలా బలమైన కోటరీ సంపాదించుకుంటూ అభిమానులు. ఓకే. జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో బలమైన కోటరీ. ఇప్పటిదాకా ఒక కార్యకర్త వాళ్ళు బలంగా ఉంటారు కదా, అంటే బలమైన ఒక కార్యకర్త బలంగా ఉంటారు ఆల్రెడీ. గోపన్న అంటాడు కార్పొరేటర్లే పోయింది అన్న. కార్పొరేటర్ సీనియర్ పోయినాడు, గెలిచిన ఒక సీనియర్ బాబా పరిస్థితిను ఆ టైంలో ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ. ఇంక ఇద్దరు కార్పొరేటర్, ఇంకా ఎర్రగడ మనం గెలవలేదు, సేక్పేట మనం గెలవలేదు, ఆ టైంలో గెలవలేదు. ఏదేమైనా జూబ్లీస్ లో సునీతమ్మ గారు మంచి పేరు ఉంది. ఇప్పటికీ స్టూడెంట్స్ సర్వే అన్ని సర్వేలు చాలా సర్వేలు కూడా మా పేరు ఉంది. ఇప్పుడు కూడా రేపు గవర్నమెంట్ పెట్టి అధికార పార్టీని పెట్టి ఏమన్నా చేస్తే చేయొచ్చు, అధికారుల పార్టీ పెట్టి చేయగలరు తప్ప నిజమైన అభిమానంతో సంపాదించిన గెలిచే పరిస్థితి లేదు. అది కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా అలా. ఇప్పుడు ఎందుకంటే మీరు రాజకీయాల్లో 4 సంవత్సరాలు ఎన్ని నేర్చుకున్నారు అంటున్నారు కాబట్టి నేనేమన్నా అంటే కర్తవ్య గురించి నాకు గల్లి అవగాహన ఉంది, అది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ గోపన్నతో నాకు పరిచయం ఉంది కాబట్టి కొంతమంది కార్యకర్తలు రెగ్యులర్ కలిసేవాడిని. కానీ మా జిల్లా అధ్యక్షుడు చాలా కార్యక్రమాలు చేసిండ్రు, ఎలక్ట్రికల్లో వరంగల్ మీటింగ్ మేము సక్సెస్ఫుల్గా చేసింది కాబట్టి ఆ టైంలో మేము గోపన్నతో రిలేషన్ పార్టీగా మంచిగా ఉన్నది అంతవరకు చెప్పగలుగుతాం. నేను కొంచెం గ్రౌండ్లో ఆల్రెడీ కొంచెం పని చేస్తున్నాను, ఈరోజు కూడా ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పనిచేస్తున్నాను కాబట్టి నా వంతు ప్రయత్నం వల్ల చేస్తున్నాను. మా వంతుగా మేము ఒక కార్పొరేటర్గా మా కమ్యూనిటీకి వెళ్ళి మేము ఎంత చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం అనేది ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం బలంగా మాత్రం చేస్తాం. మంచి ఒక అవకాశం అయితే కొడుతుంది నాకు ఇప్పుడు ఆల్రెడీ. ఇక్కడ మనం రైమత్నార్ ఉన్నప్పుడు మనం మంచి అవకాశం వాతావరణం అయితే ఉంది, అంత డౌట్ లేదు. అండ్ ఇంకోటి ఒక బీసీ బిడ్డగా చెప్పండి, 42% రిజర్వేషన్లు కానీ అయినా జీవో వచ్చింది కదా, కోర్టుకి వెళ్ళకుండా ఆపుతావా? కోర్టుకి వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రి హోదాలో రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు కోర్టులకు వెళ్ళకండి అంటే రేపు కోర్టుకి వెళ్ళి ఉన్న కోర్టులో కేసు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాను డిశ్చార్జ్ చేయించుకోండి, రాజకీయం అని చెప్పండి. ఆయన రాజీనామా చేయించుకోండి, వెళ్ళకండి. నేను కూడా పెట్టుకుంటున్నాను ఒక బీసీలో అవకాశం, నేను కూడా పెట్టుకుంటాను కాదంటలేను. కానీ వెళ్ళకుంటే ఆల్రెడీ జీవో ఇవ్వకముందు కోర్టుకి వెళ్ళారు కదా. ఏమన్నా జీవో కోర్టుకి వెళ్ళిన జీవో వచ్చినా కోర్టుకి వెళ్ళరా? ఎంతమంది వెళ్తారు? దున్నికి వెళ్తారు. మళ్ళీ ఆగిపోతే ఏమంటారు, రేవంత్ రెడ్డి వచ్చి కోర్టుకి వెళ్ళి ఆగిపోయింది కాబట్టి మా పార్టీ పక్కన ఇస్తామంటారు. ఈ పార్టీ పక్కన మాకెందుకు? కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినా అది చేయి ఫస్ట్. అది చేయకుండా వచ్చి ఏదో మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి ఎదిగేదాకా ఒకలాగున్నాడు, ఎదిగి సీఎం అయినాక యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజలు కూడా. నేను బాగా చూస్తున్నాం కదా. కానీ ఎదిగేటప్పుడు అందరూ ఒక హీరోలాగా చూసిరంట ఒక కారణం. కానీ ఎదిగినాక మాత్రం ఈ పరిపాలన మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉపాధి లేకుండా ఇప్పుడు కూడా మా వాళ్ళు చాలా మంది కలిసి కూడా కనీసం ఉపాధి లేకుండా పోయిందన్న కనీసం ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు చేసిన పెంటనే కదా, మాకేం సంబంధం? బీఆర్ఎస్ చేసిన పెంట కదా. ఏ రోజు ఉన్నదా? బీఆర్ఎస్ చేసిన ఏ రోజు ఉన్నదా? అప్పుడు అభివృద్ధి లేకుండా పోయిందా?
పనులు ఎక్కడ పోయిందా? నేనే అంతా చెప్తున్నా. అదే నేను నేను ఏమంటున్నా. వారాన్ని కార్పొరేటర్ ఉన్నా, నాకు 30 టిప్పాలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఆర్ఎంస్ ఉంది. ఇవాళ నేనే మూసుకొని కూర్చున్నా కదా, పని లేవు కదా, మనలో పని లేవు కదా. కామన్ మ్యాన్ దగ్గర పని ఉంటుంది ఇప్పుడు. ఓకే. నాకే పని లేదు. అంటే ఆనాడు చేసినటువంటి అప్పులు కావచ్చు, అప్పు- ఆనాడు అప్పు- చేసినటువంటి నేనేమన్నా- కేసీఆర్ గారి డిసిషన్లు కావచ్చు, నేనేమన్నంటే ఈ రోజు ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ ఏం set 18 గంటలు పని అరే చేసుకుంటూ నేను ఒక చెప్తున్నా, సీఎం ఈయన సీఎం అయినాగానే 2 నెలలు పర్మిషన్ కూడా అన్నాపేషన్ బిల్డింగ్లని. ఇలా పర్మిషన్లు కూడా చాలా వరకు బిల్డింగ్లు ఆగిపోయినాయి. ఎందుకు పర్మిషన్ ఇస్తలేవు నాకు అర్థం కాదు. ఉపాధి ఏడు ఉంది, ఇలా ఉన్న ఉపాధి ఉందా? ఇలా చాలా పేద జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ లాంటిది 80% అంత రోజు వరకు కూలి బిడ్డలే, ఏదో పని చేసుకోవడం తప్ప వెళ్ళదు వాళ్ళకి వెళ్ళదు. మరి వాళ్ళందరికీ ఏం చేస్తున్న ఉపాధి? ఏమైనా చేస్తున్నావా? రోజు మైకుల ముందు దంచు 18 గంటలు ఎవరిని కావాలన్నా? కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు, ఏ రోజున్న పనుడు ఇబ్బంది ఉంటా? కూలి జాన్లు చేసి బిడ్డ పని ఇబ్బంది పడ్డదా చెప్పు? ఇలా ఇన్ని కడితే 5 లక్షల 6 కోట్లు అప్పు చేస్తే ఇవాళ నువ్వు ఏడా పోటీకి ముగ్గే వేయలేదు, బునాది వేయలేదు. అప్పుడే 2,15 కోట్లు మా రామాయణ చెప్తుండే. 15 కోట్లు అప్పు చేసినావు కదా, మరి ఏం చేసినావు? ఇవన్నీ ఏందుకు? దాని డబ్బులు లేవు. 1,50,000 గ్రాములు మూసి కడతా అని చెప్తున్నావు, మరి అవి డబ్బులు ఎడికి వస్తున్నాయి? ఇది కాదు కదా పరిపాలన అంటే. ఓకే. అర్థం చేసుకోవాలి ప్రజలు ప్లీజ్. సో మీ కేసీఆర్ పరిపాలన చూసి జూబ్లీస్ లో గెలుస్తారు. బరాబర్ డౌట్ లేదు. సేమ్ రామన్న కేసీఆర్ గారి పరిపాలన అదే విధంగా ఉన్నది. సేమ్ టైం గోపన్న బలమైన ఒక కోటరీ సంపాదించుకుని ఇక్కడ బలమైన అభిమానులు ఉంటాయి ఆయన. కాబట్టి కానీ నేను కూడా ఇందాక కూడా మీటింగ్ లో మాట్లాడినప్పుడు చాలా బలంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏది ఏం చేసినా జూబ్లీస్ కూడా బరాబర్ భారీ మెజార్టీ గెలుస్తుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తే వెంకటేష్ అన్నకు అవకాశం వస్తే పార్టీ డిసైడ్ ఇస్తున్నది. అవకాశం ఇస్తే అంటున్నాను. అందుకని పార్టీ అవకాశం ఇస్తే మాత్రం పార్టీ డిసైడ్ దిగితే ఇట్లా నాగేంద్ర చెమటలు పట్టించేస్తారు మళ్ళీ చెప్తున్నారు. సో చూద్దామన్నా, నేను కూడా వెళ్ళి సర్వే చేసే ప్రయత్నం చేస్తాను. జూబ్లీస్ నేను ఇందాక ఏం చెప్పి మొత్తం సర్వే అదే చేసి అప్పుడు ఏందనేది మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎంక్వైరీ చేసే ప్రయత్నం ఎంక్వైరీ చేద్దామన్నా. చేయండి. ఎంక్వైరీ చేసుకొని వెంకటేష్ అన్న బిల్డింగ్ డబ్బులు తీసుకున్నాడు కానీ అడుగు లేకపోతే అన్న డబ్బు పెట్టేసిన డబ్బులు తీసుకున్నాడు అడుగు అడుగు పోయి వెంకటేష్ అన్న ఇప్పుడు డబ్బులు తెలుసు అడుగు. నేను చెప్తున్నా, గణేష్ పండపాలక నేను ప్రతి ఆ కుటుంబాలు నేను కుటుంబం అవుతా, అమ్మవారితో కుటుంబంలో నేను కుటుంబం అవుతా, బోనాల పండుగ వస్తే ఆ ఇంట్లో కుటుంబాన్ని అవుతా, ఒక గరీబ్ ఇంట్లో పెళ్లి అయితే ఆ ఇంట్లో కుటుంబం నేను కుటుంబాన్ని అవుతా. సో చూద్దామన్నా, మీరు చెప్పి ఇప్పుడు మనం చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది కదా, జనాలు చెప్తేనే కదా. రికార్డ్ తీసుకొని ఇవన్నీ అడుగు. డెఫినెట్ గా షూర్. మనకు వెంకటేష్ మీకు ఉంటాడా? మీతో కలిసి ఉంటాడా? మీ కుటుంబంలో నువ్వు 10 రూపాయలు వేయగలుగుతారా అడుగు. సరే అన్న, ఈ మాటలన్నీ నేను వినిపించి మరి అది కూడా లైవ్ గా చూపిస్తాను. కలుద్దాం అన్న, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.